పదే పదే ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశం ప్రస్తావిస్తున్న పాకిస్తాన్పై భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవి అనవసర వ్యాఖ్యలంటూ ఖండించింది. జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్ని పాకిస్తాన్ ఆక్రమించిందని భారత్ గుర్తు చేసింది. ఆక్రమించిన కశ్మీర్ని ఖాళీ చేయాల్సిందే అని పాకిస్తాన్కి అల్టిమేటం ఇచ్చింది. శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతేమీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అంశం ప్రస్తావించారు. దీనిపై స్పందించిన భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ చర్యలు తప్పుపట్టారు. ప్రపంచ శాంతిపై జరుగుతున్న చర్చని తప్పుదో పట్టించేందుకే పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మా దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచ వేదికలపై ప్రశ్నిస్తామంటే సహించబోమని భారత్ హెచ్చరించింది. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే ఈ అంశం లేవనెత్తడం వల్ల వారు చేసే చట్ట విరుద్ధ వాదనలు నిజమైపోవని పర్వతనేని హరీష్ గట్టిగా చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలతో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం సమర్థించుకోలేదని పర్వతనేని హరీష్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలో ఉందని, దాన్ని ఖాళీ చేయాల్సిందేనని పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు.